హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ చేశారు. వాళ్ళ బాబు బర్త్డే విష్ చేయండి అని. పేరు ధనుష్. సో ప్లీజ్ మీరందరూ తప్పకుండా విష్ చేయాలని కోరుకుంటున్నాను. ధనుష్, హ్యాపీ బర్త్డే నాన్న. నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈరోజు కథ నా ప్రాణం నీకోసం. ఎపిసోడ్ నెంబర్ 36. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. రుద్ర అంటూ గట్టిగా అరుస్తూ వచ్చాడు అతను. వచ్చిన వాళ్ళని చూసి ఎందుకు వచ్చాడో బాగా తెలుసు. అంతలా గట్టిగా అరవకండి. మీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అర్జున్ బాబాయ్, విక్రాంత్ నాన్న అంటాడు రుద్ర. కోపంగా లోపలికొచ్చి, నీకెంత దమ్ముంటే నా కొడుకుని కొడతావు? వాడిని ఎందుకు కొట్టావు రుద్ర అని గట్టిగా అడుగుతుంటే, కొట్టిన విషయం తెలిసినప్పుడు ఎందుకు కొట్టానో కూడా తెలుసుండాలి అని వెటకారంగా అంటాడు రుద్ర. అసలు నిన్ను కాదు, నిన్నిలా పెంచిన వాళ్ళని అనాలి అంటూ ఇంకా ఏదో అనబోతుంటే, ఆపండి బాబాయ్, నన్ను పెంచిన వాళ్ళని కాదు, ముందు మీరు మీ కొడుకుని సరిగ్గా పెంచండి. ఆడపిల్లతో ఎలా బిహేవ్ చేయాలో నేర్పించండి. వేదాన్ని ఏడిపించాడు, అందుకే కొట్టాను. వేద జోలికొస్తే ముందున్నది ఎవరు అని కూడా చూడను. రుద్ర అంటూ లోపల నుండి వస్తుంది నందిత. రండి బావగారు, కూర్చోండి. ఏదో చిన్నపిల్లాడు, మీరేం అనుకోవద్దు అంటుంటే, ఏంటి, ఎవరు చిన్నపిల్లాడు? అక్కడ నా కొడుకుని కొట్టాడు, బెడ్ మీద ఉన్నాడు, నేను అసలు వదలను అని రుద్రాని కోపంగా చూస్తూ వెళ్తాడు. అతను వెళ్ళగానే, ఏంటి రుద్ర ఇది? అమ్మా, వాడేం చేశాడో తెలుసా నీకు అని అక్కడ జరిగింది చెప్తాడు. వేద కూడా నందిత చేయి పట్టుకొని, అవునత్తా, బావ చెప్పింది నిజం, ఇందులో బావ తప్పేమీ లేదు, కావాలని బావెందుకు కొడతాడు అంటుంది వేద. అమ్మా, నువ్వు లైట్ తీసుకో, ఏం కాదు, 2 నెలల్లో మళ్ళీ బెడ్ మీద నుండి లేస్తాడు, ఏం కాదు వాడికి. అసలు మనకి వాళ్ళదొక్క ఫ్యామిలీ, కానీ మన తాతకి వాళ్ళకి ఎంత తేడా ఉంది అంటాడు. వీళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసుకుందాం. రఘుపతి గారి తండ్రికి 2 కొడుకులు. ఒకరు రఘుపతి గారు అయితే మరో అతను రాజారాం. రాజారాం భార్య సుభద్ర, వాళ్ళ కొడుకు అర్జున్, అతని భార్య లీలావతి, వాళ్ళ కొడుకే విక్రాంత్. అందరూ ఒక ఇంట్లోనే కలిసి ఉండేవాళ్ళు. రఘుపతి గారికి తమ్ముడంటే చాలా ఇష్టం, కన్న కొడుకులాగా చూస్తాడు. అర్జున్కి ముందు నుండి పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండటంతో అటు వెళ్ళటానికి కొంత డబ్బు కావాలని తండ్రిని అడుగుతాడు. నా దగ్గర ఎక్కడుంది, ఆస్తి మొత్తం అన్నయ్య పేరు మీద ఉంది కదా, అన్నయ్యని అడిగిస్తాడు అని చెప్తాడు రఘుపతి. ఏంటి నాన్న, ఆయన గారిలాగే నువ్వు కూడా మీ నాన్నకి కొడుకువే కదా, అలాంటప్పుడు మొత్తం ఆస్తంతా పెద్ద కొడుకు మీద రాశాడు. మీ నాన్న ఇప్పుడు రూపాయి కావాలంటే కూడా ఆయన దగ్గరికి వెళ్ళి బిచ్చం అడుక్కోవాలి. మనకొచ్చే వాటా మనకి పంచిస్తే మన బ్రతుకు మనం బతుకుతాం కదా. ఆస్తి మొత్తం వాళ్ళ చేతిలో పెట్టుకొని మనల్ని బానిసల్లా అవసరానికి వాడుకోవటానికి చూస్తారు అని తండ్రికి లేనిపోనివి నూరిపోస్తాడు రాజారాం. కొడుకు మాటలు బాగా వంట పట్టాయి. నిజమే కదా, ఆస్తి మొత్తం అన్నయ్య పేరు మీదే ఉంటే రేపు నేను నా పిల్లలు ఏం కావాలి అనుకొని రఘుపతి గారి దగ్గరికి వెళ్ళి నా వాటా నాకు ఇవ్వమని అడుగుతాడు. ఆస్తి పంపకాలు జరిగితే కుటుంబం 2 ముక్కలవుతుంది. ఇన్ని రోజులు ఉమ్మడి కుటుంబంగా ఉన్న మనం వేరుగా విడిపోతే పరువు పోతుంది. మనమే ఒకరికి చెప్తాం, ఇప్పుడు మనమే విడిపోతే బాగోదు. నాన్న కూడా మనం కలిసి ఉండాలని కోరుకున్నాడు అని తమ్ముడికి నచ్చ చెప్పాలని చాలా ప్రయత్నం చేస్తాడు రఘుపతి గారు. కానీ రాజారాం అవేం పట్టనట్టు నా ఆస్తి నాకు కావాలి అని పంతం పట్టి గొడవ చేస్తాడు. ఇక దాంతో ఏం చేయలేక ఆస్తిని పంచిస్తాడు. ఆస్తి పంచిన తర్వాత ఇంట్లోనే కలుసుందామని చాలా బ్రతిమాలుతాడు, తమ్ముడు వెళ్ళటం ఇష్టం లేక. కానీ కుదరదు, మేము విడిగా వెళ్తాము, ఇంకా ఎన్ని రోజులు మీ దగ్గర పడుండాలి, ఆ అవసరం మాకు లేదు అంటూ కొడుకుని భార్యని తీసుకుని ఇంటి నుండి వేరుగా వెళ్తాడు. అదే ఊర్లో పెద్ద ఇల్లు కొనుక్కొని అక్కడుంటారు. వాళ్ళకి వీళ్ళ మీద కోపం ఉన్నా కూడా రఘుపతి గారికి ఎలాంటి కోపం ఉండదు. కనిపిస్తే పలకరిస్తాడు. విక్రమ్కి కూడా చెప్తాడు, వాళ్ళని కోపంగా చూడొద్దు, వాళ్ళు కూడా మన వాళ్ళే అని. అందుకే విక్రమ్ కూడా వాళ్ళని మామూలుగానే చూస్తాడు. కానీ అర్జున్ అలా కాదు. ముందు నుండి కూడా విక్రమ్ అంటే అస్సలు గిట్టేది కాదు. విక్రమ్ ముందు నుండి చదువులో దూసుకుపోతుంటే దాన్ని చూసి అసూయ వచ్చేది. విక్రమ్ ఎంఎస్ కూడా ఫారెన్లో టాప్ యూనివర్సిటీలో చేస్తాడు. అది చూసి కూడా కుళ్ళుకునేవాడు. అది కాస్త పెరిగి పెరిగి కోపం పగ కింద మారిపోతుంది.
విక్రమ్ తన చదువు, తెలివితేటలు ఉపయోగించి చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. వినోద్ గారు కూడా అందులోనే వర్క్ చేస్తాడు. ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కూడా. వినోద్ చెల్లి నందిత. తనని ఫస్ట్ చూసినప్పుడే విక్రమ్ ఇష్టపడతాడు. నీ చెల్లిని పెళ్లి చేసుకుంటా అని అడుగుతాడు. దాంతో అలాంటి మంచి భర్త దొరకటం అదృష్టమని చెల్లిని ఒప్పించి పెళ్లి జరిపిస్తాడు. వేద పుట్టిన తర్వాత వాళ్ళ బిజినెస్ బాగా కలిసొస్తుంది. అందుకే విక్రమ్ గారికి వేద అంటే చాలా ఇష్టం. రుద్రాని ఎలా చూస్తాడో వేదాన్ని కూడా అలాగే చూస్తాడు. బిజినెస్ మంచి లాభాలు తెచ్చిపెట్టడంతో దాన్నే డెవలప్ చేసి పెద్దగా చేస్తాడు. ఇప్పుడు మంచి ప్రాఫిట్స్ తెచ్చిపెడుతుంది. దాన్ని చూసి కూడా అర్జున్ కుళ్ళుకుంటాడు. తను అనుకున్నట్టు పాలిటిక్స్లోకి దిగుతాడు. రఘుపతి గారికి ఊర్లో మంచి పేరుండటంతో ఆయన తమ్ముడు కొడుకే కదా అని అర్జున్ని గెలిపిస్తారు. ముందు ఊర్లో సర్పంచ్గా గెలిచి తర్వాత ఇప్పుడు ఎంపీగా పోటీ చేసి గెలుస్తాడు. అక్రమంగా డబ్బు బాగానే సంపాదిస్తాడు. తన కొడుకు విక్రాంత్కి అతని బుద్ధులే వచ్చాయి. ఊరికి దూరంగా సిటీలో చదివిస్తాడు. ఇప్పుడు హాలిడేస్ అవ్వటంతో ఊరికొస్తాడు. రాత్రి ఇంటికొచ్చిన రఘుపతి గారు రుద్రను పిలిచి విషయం అడిగితే వేదాతో రాంగ్గా బిహేవ్ చేశాడు. అందుకే బుద్ధి చెప్పాను తాతయ్య. ఒకసారి మంచిగా చెప్తే వినలేదు. ఇప్పుడు పనిష్మెంట్ అనుభవిస్తున్నాడు. తప్పు నాన్న, వాడు చేసింది తప్పే. కానీ మరీ ఎక్కువ కొట్టేశావు. పాపం బెడ్ మీద ఉన్నాడు. నెల రోజుల వరకు బెడ్ దిగకూడదని డాక్టర్ చెప్పాడంట. మంచిగా చెప్పారు. అలా అయినా వాడికి బుద్ధొస్తుంది అంటాడు రుద్ర. సరే వదిలే, ముక్కు మీదే కోపం రా నీకు. అన్నీ మా నాన్న గుణాలు వచ్చాయి అంటాడు మనవడి భుజం మీద చేయి వేసి. వాళ్ళ తాతని చూసి చిన్నగా నవ్వి తన రూమ్కి వెళ్తాడు రుద్ర. అలా రోజులు గడుస్తున్నాయి. నందిత గారికి 9వ నెల వస్తుంది. ఇంట్లో ఒకరోజు భోజనాలన్నీ అయ్యాక హాల్లో కూర్చుంటే రఘుపతి గారు అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి మీతో కొంచెం మాట్లాడాలి అంటాడు. ఏంటో చెప్పండి నాన్న, ఏదో ముఖ్యమైన విషయమని అర్థమవుతుంది అని అడుగుతాడు విక్రమ్. చాలా ముఖ్యమైన విషయం. మన కుటుంబం బాధ్యత. ఊరు శ్రేయస్కి సంబంధించిన విషయం. ఎవ్వరికీ తెలియని విషయం. మన ఊరి చివరన గుడి ఉంది కదా, అది ఇప్పటి గుడి కాదు. మన పూర్వీకులు, మన తాత ముత్తాతల నాటి గుడి. ఈ ఊరికి కొన్ని వందల ఏళ్ల కిందట కరువు కాటకాలు సంభవిస్తే దాన్ని మన వంశ పూర్వీకులే కట్టించారు. అందులోకి అందరూ వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. కానీ అందులో ఉన్న రహస్య ఆలయంలోకి మాత్రం మనం మాత్రమే వెళ్ళి దర్శనం చేసుకోగలం. అందులోకి వేరే వాళ్ళు వెళ్ళలేరు. మన పూర్వీకులకి ఆ అమ్మ ఆ మహాభాగ్యం మనకి మాత్రమే ఇచ్చింది. ఆ గది తెరుచుకోవాలంటే కూడా అంత సాధ్యం కాదు. అది కేవలం 25 ఏళ్ళకు ఒకసారి మాత్రమే తెరుచుకుంటుంది. అది కూడా అందరికీ తెరుచుకోదు. మా నాన్న ఓపెన్ చేస్తే తెరుచుకుంది. తర్వాత నాకు పుట్టిన పిల్లలకి, అంటే విక్రమ్ ఓపెన్ చేస్తే తెరుచుకుంటుంది. విక్రమ్ తర్వాత రుద్రాకి పుట్టిన పిల్లలు మాత్రమే ఆ గుడిని తెరవగలరు. ఒక వంశం మధ్యలో గ్యాప్ వస్తుందన్నమాట. అది కూడా ఆరుద్ర నక్షత్రం ఉన్న అమ్మాయికి పుట్టిన పిల్లలకే అది సాధ్యం. అందుకే మన వంశంలో ప్రతి ఒక్కరు కూడా ఆరుద్ర నక్షత్రం ఉన్న అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి అన్న రూల్స్ పెట్టారు మన పూర్వీకులు. ఆషాఢ మాసంలో పున్నమి రాత్రి రోజు ఆ రహస్య గది ఖచ్చితంగా తెరిచి పూజ చేయాలి. అది మన బాధ్యత. అప్పుడే ఆ గుడికి శక్తి వస్తుంది. ఈ ఊరు చల్లగా ఉంటుంది. లేదంటే ఊరికి మళ్ళీ కరువు వస్తుంది అని ఇక్కడ నమ్మకం. అలాంటిది ఎప్పటికీ జరగకుండా మనం చూసుకోవాలి. 2 రోజుల్లో ఆషాఢ పున్నమి. ఆ రోజు మనం అందరం వెళ్ళాలి. మనతో పాటు స్వామీజీ కూడా వస్తారు. అది విక్రమ్ ఉంటేనే తెరుచుకుంటుంది. ఆ రోజు మొత్తం ఇంట్లో ఎవరు ఏం తినకుండా నియమంగా ఉండాలి అని చెప్తాడు. అంతా విని ఇప్పటివరకు ఈ విషయం ఎప్పుడు చెప్పలేదేంటి నాన్న అని అడుగుతాడు విక్రమ్. సమయం వచ్చినప్పుడు చెప్పాలి అనుకున్నా, అందుకే చెప్పలేదు. ఇప్పుడు సమయం వచ్చింది, ఇప్పుడు చెప్పాను. సరే, ఇక వెళ్ళి పడుకోండి అంటూ ఆయన గదికి వెళ్తాడు. వీళ్ళు కూడా ఎవరి గదికి వాళ్ళు వెళ్ళి పడుకుంటారు. వేదకి ఆ రోజు ఎగ్జామ్ అవటంతో వెళ్ళి చదువుకుంటూ ఉంటుంది. రుద్ర, వైదిక్ ఇద్దరు తనకి డౌట్స్ క్లియర్ చేస్తూ మధ్యలో తనకి బోర్ రాకుండా చూస్తారు. చదివి చదివి వాళ్ళ దగ్గరే పడుకుండిపోతుంది. పెద్ద బెడ్ మీద వైదిక్ పక్కన రుద్ర. రుద్ర పొట్ట మీద తల పెట్టుకుని వేద పడుకుంటుంది. నెక్స్ట్ డే ఎగ్జామ్ రాసి ఇంటికి వస్తుంది. నైట్ భోజనం చేస్తుంటే వేద పక్కన కూర్చొని తింటున్న వైదిక్, ఏంటే ఈరోజు ఎప్పటికన్నా కొంచెం ఎక్కువ తింటున్నావు అంటాడు చెల్లి భోజనం చూస్తూ. హీహీ, ఏం లేదు, రేపు మొత్తం ఏం తినకూడదని తాత చెప్పాడు కదా, అందుకే అంటుంది నోట్లో పెద్ద ముద్ద నములుతూ. అలాగని రేపటిది కూడా ఈరోజే పొట్టలో స్టాక్ పడేస్తున్నావా అంటాడు
చెల్లి తల మీద ఒకటేసి. ఆ అంటూ కొట్టిన చోట రుద్దుకుంటూ, చూడు బావా అన్నయ్య ఎలా కొడుతున్నాడో అంటూ రుద్రకి చెప్తుంది. రేయ్, దాన్ని కొడితే కొట్టిన చెయ్యి విరిచి ఇంకో చేతిలో పెడతాను. అది నచ్చినంత తింటుంది. నువ్వు దిష్టి పెట్టుకో. అమ్మా, దీనికి దిష్టి తీ, వీడికల్లే పడ్డాయి. ఎంత దిష్టి పెట్టాడో అంటాడు వైదిక్ వైపు చూస్తూ రుద్ర. వైదిక్ ఏడుపు మొహం పెట్టుకొని, నావి దిష్టి కల్లా బావా, మరీ దారుణంగా మాట్లాడుతున్నావు. అది నీకు మరదలైతే నాకు చెల్లి, అది గుర్తించాలి తమరు అంటాడు. వీడికి మరదలు పిచ్చి ఉంది అని తెలుసు కదా వైదిక్, వాళ్ళ జోలికి వెళ్ళకు అంటుంది నందిత. అలా అందరూ భోజనాలు చేసి పడుకుంటే రుద్ర, వేద టెర్రస్ మీదకి వెళ్తారు. అక్కడ చిన్న ఉయ్యాలుంటే అందులో కూర్చొని వేదాన్ని తన మీద కూర్చోబెట్టుకుంటాడు. ఏం ఆలోచిస్తున్నావే అంటాడు వేద హెయిర్ సెట్ చేస్తూ. ఏమో బావా, ఈరోజంతా ఏదోలా ఉంది. ఏదో జరగబోతున్నట్టు అనిపిస్తుంది. నీకు దూరం అయిపోతున్నట్టు ఏదో భయం భయంగా ఉంది అంటుంది రుద్ర భుజం మీద వాలి. పిచ్చి పిచ్చి సినిమాలు ఏమైనా చూసావా ఏంటి? నేను నీకు దూరం అవటం ఏంటే? అది ఎప్పటికీ జరగదు. అది జరగాలంటే నా ప్రాణం పోవాలి అంటాడు. బావా, ఏంటా మాటలు అని రుద్ర నోటి మీద చేయి పెడుతుంది. హాహా అని చిన్నగా నవ్వుతూ, అంత తొందరగా పోన్లే, అంత భయపడకు. నీతో నాకు చాలా లైఫ్ చూడాలనుంది. మనం ఇంకా చూడాల్సింది చాలా ఉంది. మనం ఇంకా స్టార్టింగ్లోనే ఉన్నాం. ఇంకా ఏం చూడలేదు. మన పిల్లలు వాళ్ళ పిల్లల్ని కూడా చూద్దాం. పిచ్చి పిచ్చి భయాలు పెట్టుకోకు అంటూ వేద బుగ్గలు లాగుతూ వేరే టాపిక్ మాట్లాడి వేదాన్ని డైవర్ట్ చేస్తాడు. పున్నమి కన్నా ముందు రోజు కావటంతో నిండుగా ఉన్న అందమైన చందమామ అంతకన్నా అందమైన వేద మొహం చూస్తుంటే ముద్దుగా అనిపించింది. ఇప్పుడిప్పుడే వయసుకొస్తున్న తనలో కొత్త అందాలు చూస్తుంటే టీనేజ్ ప్రభావంలో వేద మీద ఉన్న ప్రేమ వల్లనో తెలియదు కానీ వేదాన్ని ముద్దు పెట్టుకోవాలని మనసు పోరు పెడుతుంది. కష్టంగా చాలాసేపటి నుండి డైవర్ట్ అవ్వాలని చూస్తాడు. కానీ తన వల్ల కావటం లేదు. వేద ముద్దు ముద్దుగా మాటలు చెప్తుంటే ఇంకా ముద్ద చేస్తుంది. వేద చెవిలో చిన్నగా, నిన్ను కిస్ చేస్తాను ఒక్కసారి ప్లీజ్ అని చెప్తాడు. వేదాకి గుండె దడదడా కొట్టుకుంటుంది. బావా, తప్పు, అలా చేయకూడదు అంటుంది బెదురుగా రుద్ర వైపు చూస్తూ. నేను చిన్నప్పుడు చాలా టైమ్స్ కిస్ చేసేవాడిని. నువ్వు కొంచెం పెద్దగా అయ్యాకే మమ్మీ చెప్పటంతో మానేశానే. జస్ట్ చిక్ కిస్ అంతే అంటూ బ్రతిమాలతాడు. నార్మల్గా ఏ విషయంలో కూడా రుద్ర ఎవరి దగ్గర బ్రతిమాలడు. తన మాటే ఫైనల్ అంటాడు. కానీ ఒక్క వేద దగ్గర తప్ప. బావని అంతసేపు బ్రతిమాలించుకోవటం ఇష్టం లేక అంటుంది. గట్టిగా కళ్ళు మూసుకొని కూర్చుంటుంది. రుద్ర మెల్లిగా వేద నుదుటిన ముద్దు పెట్టుకొని 2 బుగ్గల మీద ముద్దు పెట్టి ఎంతసేపు అలా ఉన్నాడు తనకే తెలీదు. లాస్ట్ చిన్ దగ్గర ముద్దు పెట్టి దూరం జరుగుతాడు. రుద్ర వైపు గుర్రుగా చూస్తూ, ఒక్కటే అని చెప్పి 4 పెట్టావు, చీటింగ్ బావా అంటూ బుగ్గలు రుద్దుకుంటూ, నీ గడ్డం గుచ్చుకుంది అంటుంది. అని నవ్వుతూ, ఫ్యూచర్లో తీసేస్తానులే అంటాడు ఎర్రగా అయిన వేద బుగ్గలు నిమురుతూ. వేద నిద్ర కళ్ళు చూసి తనకి నిద్ర వస్తుందని అర్థమయ్యి పద అంటూ వేదాన్ని కిందికి తీసుకుని వెళ్తాడు. గుడ్ నైట్ బావా అంటూ రూమ్కి వెళ్ళి పడుకుంటుంది. రుద్ర కూడా తన రూమ్కి వెళ్ళి బెడ్ మీద వాలి వేద అన్న మాటలు గుర్తు చేసుకుని, శ్రీ అన్నదని కాదు కానీ నాకు కూడా అలాగే అనిపించింది. ఎందుకు మనసంతా గందరగోళంగా ఉంది. శ్రీ అన్నట్టు మేం దూరం అవుతామా? లేదు లేదు, అలా ఎప్పటికీ జరగదు. శ్రీ లేకుండా నా లైఫ్ని అసలు ఊహించుకోలేను అనుకుంటూ అలాగే ఆలోచిస్తూ పడుకుంటాడు. తెల్లారి అందరూ ఉదయం తొందరగా లేచి స్నానం చేసి పూజ చేసుకుని ఉపవాసం ఉంటారు. మరోవైపు అర్జున్ ఇంట్లో ఫోన్లో ఎవరితోనో సీరియస్గా మాట్లాడుతూ ఉంటాడు. నేను చెప్పింది చెప్పినట్టు చేయాలి, లేదంటే మాత్రం మిమ్మల్ని వేసేయటానికి వేరే వాళ్ళని పెట్టాల్సి వస్తుంది, మీ ఇష్టం అంటాడు. అవతల వ్యక్తి, లేదు సార్, అంతా పక్కగా ప్లాన్ చేశాం, మనం అనుకున్నట్టే జరుగుతుంది అని చెప్తారు. ఓకే, ఏది అనుమానం రాకుండా జాగ్రత్తగా చేయాలి అని చెప్పి కాల్ కట్ చేసి కన్నింగా నవ్వుకుంటాడు. ఏంటి అర్జున్, ఏం చేయబోతున్నావు అంటాడు రాజారాం. మనకి శత్రుశేషం లేకుండా చేయబోతున్నా. త్వరలో ఈ ఊరు నేలేది మనమే నాన్నా. ఇన్ని రోజులు మీరు ఆ ఇంట్లోనే పుట్టినా కూడా మీకు ఏ గౌరవం హోదా దక్కలేదు. ఊర్లో పేరు ప్రతిష్టలన్నీ వాళ్ళకే. ఊరి ప్రజలందరూ వాళ్ళనే గౌరవిస్తారు. చుట్టుపక్కల గ్రామాలన్నీ వాళ్ళు చెప్పినట్టే నడుచుకుంటారు. మనకి ఇంత రాజకీయ పలుకుబడి ఉన్నా కూడా వాళ్ళ దగ్గరికే వెళ్తారు కానీ మన గడప తొక్కరు. మనల్ని కేర్ చేయరు. మొన్నటి వరకు ఎలాగూ గెలిచాను, కానీ
ఇప్పుడు నేను గెలిచే ఛాన్స్ కూడా కనిపించటం లేదు. అందుకే ఉన్నప్పుడే సంపాదించుకోవాలి మనం అంటాడు. నువ్వు చెప్పేది నాకు అర్థం కావటం లేదు అంటాడు రాజారాం అయోమయంగా కొడుకు వైపు చూస్తూ. చెప్తాను. చాలా పక్కాగా ప్లాన్ చేశాను. ఈ రోజుతో మన దశ తిరగబోతుంది. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈ ఊర్లోకి తొందరలో ఒక పెద్ద ప్రాజెక్టు రాబోతుంది. ఇది ఒక పెద్ద సిటీలాగా మారుతుంది. ఈ విషయం మనం పాలిటిక్స్లో ఉన్నాం కాబట్టి మనకు తెలిసింది. ఇంకా ఈ విషయం ఎవ్వరికీ తెలీదు. ఊరి వాళ్ళకి తెలిసేలోపు మన దగ్గర వీలైనంత ల్యాండ్ ఉండాలి. ఆ ల్యాండ్ ఆ ప్రాజెక్ట్కి యూజ్ అవుతుంది కాబట్టి మనకి ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బిచ్చి కొనుక్కుంటారు ఆ కార్పొరేట్ వాళ్ళు. గట్టిగా అడిగి షేర్ కూడా సంపాదించొచ్చు. కొన్ని కోట్లు వస్తాయి. ఆ కోట్లు వస్తే ఆ డబ్బుతో పదవి కూడా కొనొచ్చు. రాజకీయంగా ఎదగచ్చు. ఇది జరగాలంటే మీ అన్న ఆ రఘుపతి ఉండకూడదు. అతనుంటే ఊరు ప్రజల్ని అందరిని ఒకటి చేసి ఆ ప్రాజెక్ట్ ఆగేలా చేస్తాడు. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ వస్తే ఈ పచ్చటి పొలాలు ఉండవు. కాలుష్యం ఎక్కువ అవుతుంది కాబట్టి దాన్ని ఆపేయడానికి ఎన్ని ప్రయత్నాలైనా చేస్తాడు. అందుకే అతను ఉండకూడదు. వాళ్ళ కుటుంబం ఉంటే మనం అనుకున్న పనులేవీ జరగవు. ఇవన్నీ జరగాలన్నా మనం ఎదగాలన్నా కూడా ఆ కుటుంబం ఉండకూడదు. అందరినీ ఒక్కసారిగా లేపేస్తే ఏ ప్రాబ్లం ఉండదు. మనల్ని అడిగే దిక్కు కూడా ఉండదు. అంతేకాదు ఇంకో పెద్ద విషయం కూడా తెలిసింది. ఎందుకైనా మంచిదని అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవటానికి వాళ్ళ పనమ్మాయిని మన గ్రిపులో పెట్టుకున్నాం. అక్కడ ఏం జరిగినా వెంటనే చెప్తుంది. రోజులానే నిన్న అక్కడ జరిగిన విషయం కూడా చెప్పింది. వాళ్ళు రాత్రి మాట్లాడుకున్న విషయం చాటుగా విని మనకి చెప్పింది తను. ఊరు చివరన ఉన్న గుడి మన పూర్వీకులదే అంట కదా. అందులో ఏదో రహస్య గది కూడా ఉందంట. అందులో పూజ చేయాలి. లేదంటే ఊరికి కరువు వస్తుందంట. పున్నమి రాత్రి ఆ గుడిలోకి వెళ్ళి పూజ చేస్తారంట. అది అందరూ తెరవలేరు అని చెప్పారంట. విక్రమ్ మాత్రమే తెరవగలడంట. ఈ విషయం ఎవ్వరికీ తెలీదు. వాళ్ళు గుళ్ళోకి ప్రవేశిస్తున్నారు అని కూడా ఊరి వాళ్ళకి తెలీదు. ఇది మనం ఉపయోగించుకొని మన ప్లాన్ అమలు చేయాలి అని తండ్రితో చెప్తాడు. రాజారాం కొడుకు మాటలకి ఒత్తాసు పలుకుతాడు. నిజమే, నేను అదే కుటుంబంలో పుట్టినా కూడా ఎప్పుడూ ఏ గౌరవం దక్కలేదు. ఊరి ప్రజలందరూ వాళ్ళనే దేవుళ్లాగా చూస్తారు అనుకుంటాడు. రాజారాంకి కొడుకు మాటలు బాగా వంటపడతాయి. ఇక్కడ ఉదయం పూజ చేసుకుని అందరూ కూడా దైవస్మరణ చేస్తుంటారు. విక్రమ్ చాలా నియమంగా ఉండాలని స్వామీజీ గారు ముందే చెప్తారు. రఘుపతి గారు పూజకు కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తుంటారు. వేదాకి ఇలాంటివి అలవాట్లేదు. ఎప్పుడూ ఏదో ఒక స్నాక్స్ పోటల్లో పడేస్తూ ఉంటుంది. అలాంటిది ఇప్పుడు ఉపవాసం ఉండటంతో నీరసంగా రుద్ర భుజం మీద వాలిపోయి, బావా కడుపులో ఎలకలు బ్రేక్ డాన్స్ వేస్తున్నాయి అంటుంది. తప్పదు శ్రీ, తాత చెప్పాడు కదా, ఉండు మిల్క్ తాగుదు గాని అంటాడు. అందరూ పూజ గురించి పనిలో బిజీగా ఉండటంతో రుద్రాన్ని కిచెన్లోకి వెళ్ళి మిల్క్ వేడి చేసి తీసుకొచ్చి ఇవి తాగు అంటూ గ్లాస్ వేదకిస్తాడు. ఆకలిగా ఉండి ఫాస్ట్గా తాగాలని ఆత్రంగా సిప్ చేసేసరికి నాలుక సుర్రుమంటుంది. ఏడు మొహంతో రుద్రాన్ని చూస్తుంది. నవ్వుతూ ఎందుకంత ఆత్రం అని గ్లాస్ తీసుకొని ఉఫ్ ఉఫ్ అంటూ ఊదుతూ వేదాకి తాగిస్తాడు. ఓ గ్లాసు మిల్క్ పడ్డాక అప్పుడు ఆత్మారామం శాంతిస్తుంది. హమ్మయ్య అంటూ నీకు ఆకలిగా లేదా బావా అని అడుగుతుంది. నాకేం ఆకలిగా లేదు. మరి నాకెందుకు ఇంత ఆకలేసిందబ్బా అని ఆలోచించి నీ వల్లే బావా అంటుంది. నేనేం చేశానే అంటాడు. నువ్వు మరి రోజు చిన్నప్పటి నుండి గంటకోసారి ఏదో ఒకటి తినేలా అలవాటు చేసావు. ఇప్పుడు తినకపోయేసరికి ఆకలి వేసేసింది. బుగ్గలు లాగి నువ్వు తినాలి. అప్పుడే కదా ఈ బుగ్గలు లడ్డుగా ఉంటాయి. లేదంటే ఆ బుగ్గలు లోపలికి వెళ్ళిపోతాయి. బక్కగా అవుతావు. నువ్వు ఇలా చబ్బీగా ఉంటేనే బాగుంటావు అంటాడు వేద బుగ్గలు లాగుతూ రుద్ర. అదిగో తాత పిలుస్తున్నాడు పద అంటూ రఘుపతి గారి దగ్గరికి వెళ్తారు. రఘుపతి గారితో స్వామీజీ కూడా ఇంటికి వస్తాడు. అందరూ లేచి నమస్కారం పెట్టి ఆశీర్వాదం తీసుకుంటారు. స్వామీజీ కళ్ళతో విక్రమ్ని వేదాన్ని దగ్గరికి రమ్మని పిలుస్తుంటే, నాన్న విక్రమ్ మిమ్మల్ని పిలుస్తున్నారు వెళ్ళండి అంటాడు. విక్రమ్ అంటూ వేదాన్ని తీసుకుని వెళ్ళి స్వామీజీ ముందు నిలబడి చెప్పండి స్వామి అంటాడు. రుద్ర చేతికి ఒక రక్ష కట్టి ఇది ఆ అమ్మాయికి కట్టు అంటాడు. అలాగే అని స్వామీజీ ఇచ్చిన రక్ష వేద చేతికి కడతాడు. ఒకసారి అందరి జాతకాలు తెప్పించండి అంటాడు. అలాగే స్వామి అని అందరి జాతకాలు తెచ్చి స్వామీజీ ముందు పెడతాడు విక్రమ్. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి
మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.